హలో వాళ్ళు వెల్కమ్. మీరు ఇప్పుడు చూస్తున్నారు బేర్ పశువుల సంత. మొత్తం కూడా ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ వచ్చేసి ఎంట్రెన్స్ లో అమౌంట్ తీసుకుంటారు అనమాట. అంటే ఒక్కొక్క వెహికల్ ఎంత ఎంట్రెన్స్ కట్టాలి, కట్టని వాళ్ళకి రసీదు ఉంటుంది, కట్టిన వాళ్ళకి అక్కడ పేమెంట్ చేసుకుంటారు. మనకు గంపలు అమ్ముతారు. ఇక్కడ గొర్రెలు కనిపిస్తున్నాయి కదా, గొర్రెలు అమ్ముతారు. మనకు వచ్చేసి పెబ్బేరులో ఎక్కువ కనిపించేది మనకు మహబూబ్నగర్ బ్రీడ్ అండి. అంటే తెల్లగా బ్లాక్ గా ఉంటాయి చూడండి, అది చాలా ఎక్కువ కనిపిస్తుంది. ఇది ఒక జాతర మాదిరి ఉంటుంది ప్రతి శనివారం సాయంత్రం 7 గంటల వరకు జరుగుతుంది అంటే ఇక్కడ ఈ మార్కెట్. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా చాలా మంది, అందరూ మన వైపు అలా చూస్తూనే ఉంటారు. అదంతా ఏమో విషయం. కానీ అంటే ఈ సంతకు వచ్చినాయంటే ఇంకా ఆ రోజు ఆకలితో ఉండి ఫస్ట్ ఉండాల్సిందే. జీవాలు, కోళ్ళని అమ్ముతారు, గొర్రెల్ని అమ్ముతారు, అన్నిటిని అమ్మేస్తారు. వీటి కష్టాలు చూడండి ఎలా ఉన్నాయో. అంటే పెబ్బేరు ఒక పెద్ద సంత, మనకు తెలంగాణలోనే జీవాల సముదాయంలో అతిపెద్ద ముఖ్యమైన వ్యాపార సంత రైతులకి ఇది. ప్రతి శనివారం రోజు వస్తారు. కొన్ని లక్షలాది జీవాలు మనకి ఇక్కడ వ్యాపారం జరుగుతాయి అన్నమాట. ఇటువైపు మొత్తం కూడా జీవాలు కనిపిస్తున్నాయి కదా. ఈ పిల్లలు చాలా బాగున్నాయి, బుడత పిల్లలు. ఒక 4 పిల్లలు వేసి వేసుకొని వెళ్ళిపోవచ్చు, కానీ రేట్ ఎక్కువ అవి. ఇవి మన రాయలసీమకు సంబంధించిన జీవాల మాదిరి ఉన్నాయి కదా. మొత్తం కూడా మనకు తెలంగాణ సైడ్ ఉండే జీవాలు వచ్చేసి అక్కడ కనిపిస్తున్నాయి చూడండి, అవి అన్నమాట. చాలా రకాల బ్రీడ్స్ వస్తాయి ఇక్కడికి. తీసి పాడేస్తున్నారు వాటిని. అరే సరిగ్గా అనరా ఏమో కానీ చూద్దాం మొత్తం ఎంత పెద్దగా ఎంత వెడల్పు ఉందో. మనకు మంజు హోటల్స్ అంట. టిఫిన్స్ 35 రూపీస్, భోజనం 70 రూపీస్, ఎగ్గు కుస్కా 50 రూపీస్. ట్రై చేయండి ఒకసారి వచ్చి. చాలా పెద్దగా ఉంది ఈ సంతనే, పెద్ద సంత. కుప్పలు కుప్పలు ఉన్నాయి జీవాలు ఇక్కడ. ఎండకి ఎగపోస్తున్నాయి కదా ఇవి. ఎండ సంపి పెడుతుంది ఈరోజు. ఇటు సైడ్ రంగురంగులు కొట్టేశారు. అలాగే అక్కడ పశువులు ఉన్నాయి, చూద్దాం. ఆవులు ఉన్నాయి. మనకు పొంగనూరు జాతికి సంబంధించి చిత్తూరులో చిన్న ఆవులు ఉంటాయి చూసారా, ఒక జానడు 2 జానల కంటే హైట్ ఉండవు అవి. అది కూడా చూపిస్తాను ఆ సంతను కూడా రాబోయే రోజుల్లో. అది కూడా ఎక్కువ రోజులు లేదులేండి, త్వరలోనే చూపిస్తాను. చాలా బాగుంటాయి అవి. పొంగనూరు బ్రీడ్స్ అని చాలా ఫేమస్, మనకు చిత్తూరుకి పేరు తెచ్చిపెట్టాయి అవి. ఎద్దులు, ఆవులు అన్ని వచ్చేసాయి. ఇవన్నీ ఒక్కరివే కావచ్చు, మొత్తం లైన్ కట్టేశారు. ఏవి ఎప్పుడు ఎత్తి పడేసే తెలీదు, జాగ్రత్తగా ఉండాలి. ఎద్దులతో పాటు దూళ్ళు ఉంటాయి. ఒక్కొక్కటి ఎంత పడుతుందో కూడా తెలియదు. ఇది చూడ నిద్రపోతుంది, చిన్న దూడ. దేవునికి సంబంధించిన ఆవుదూళ్ళు ఉన్నట్టున్నాయి, చాలా బాగున్నాయి. అన్ని కోడెలు, దూళ్ళు, బా ఏమన్నా నిద్రపోతున్నాయి. చిన్న కృష్ణులు 2 కూడా. ఇది బండలాగా ఎద్దు కావచ్చు, చాలా పెద్దగా ఉంది. మొత్తం కూడా రకరకాలుగా వచ్చేసాయి కదా. సంత చాలా పెద్దగా ఉందిరా బాబు. ఇది చూడు కోడ ఎంత బాగుందో. ఇది ఆవు లెక్క లేదు, ఒక ఎద్దు మాదిరి ఉంది అది. ఇటు సైడ్ అటు సైడ్ వచ్చేసి మొత్తం జీవాలకు సంబంధించి, ఇటు సైడ్ ఎద్దులు, ఆవులు, బర్రెలు ఉంటాయి. బర్రెలు ఇక్కడ ఉంటాయి, చూపించలేదు కదా ఇది. ఇటు సైడ్ మొత్తం కూడా బర్రెలు ఉంటాయి. చాలా మంది వచ్చారు ఈరోజు సంతకి. ఈ 2 ఒక జోడు కావచ్చు, లాగేసుకుని వెళ్ళిపోతున్నారు. ఫోటోలు తీసుకొని వెళ్ళిపోదాం. ఆడుస్తూ ఉంది అది, వాళ్ళ మమ్మీ వెళ్ళిపోతుంటే. ఇక్కడ చాలా మంది మధ్యవర్తులు ఉంటారు. మధ్యవర్తుల జోలికి వెళ్ళకండి. మీరు సాధ్యమైతే డైరెక్ట్ గా నేరుగా రైతుతోనే సంభాషించి బేరాలు తెంపేసుకొని కొనుగోలు చేసుకోండి. మధ్యవర్తితో వెళ్తే కమిషన్ ఉంటది పైన. ఆ కమిషన్ జోలికి వెళ్ళకండి. అసలు మధ్యవర్తి అనేది ఉండకూడదబ్బా.
మీరు మార్కెట్కి వచ్చినారంటే డైరెక్ట్ గా కొనుగోలు చేసే విధంగా అయితేనే డైరెక్ట్ రైతుతో మాట్లాడరు. రైతుతో మాట్లాడి కొనుగోలు చేయండి. ఓకేనా? ఎంత పెద్దగా ఉంది తెలుసా? మొత్తం సంత మొత్తం తిరిగేసరికి అలసట వచ్చేస్తుంది. చాలా పెద్దది ఇది. అడుస్తుంది అది. ఇక్కడికి ఎండ్ అయిపోయిందేమో. అటు సైడ్ వెళ్ళిపోదాం. ఓకేనా? అటు సైడ్ వెళ్ళిపోదాం. కింద పడుతుంటారా బాబు. ఇదేంది అడ్డు పడిపోయింది? ఏమైందిరా నీకు? హేయ్, లేవు, చేయి, లేవే. ఆ ఏం అట్లా వండుకోను? అది నిద్రపోతాంది. తాళ్ళు కూడా లేవు. ముగుతాడు ఒక్కటి పెట్టుకొని వచ్చేసారు చాలా మంది. మిగతా తాళ్ళు ఏవి కూడా పెట్టుకొని రాలేదు. పశువుల సంత అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి ఎన్ని రకాల జాతులకు సంబంధించిన ఎద్దులు ఉన్నాయి. ఇవి కొత్తగా ఉన్నాయి కదా ఈ ఎద్దులు. ఈ బర్రె బిత్తరపోతుంది చూస్తూనే. అమ్మా ఎండకి చూడరా. దీనికి కొద్దిగా షెడ్ అనే నిర్మించండి అబ్బా. తెలంగాణ గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే, నేను గవర్నమెంట్ అనడం లేదులేండి, ఇలాంటి వాటి పట్ల అట్లా ఎండకు పెట్టేసి పాపం కొట్టేస్తుంది. మనకు రాష్ట్రంలోనే, తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద మార్కెట్ కదా ఇది. అలాంటి మార్కెట్ లో ఇట్లా పశువుల సంత జరుగుతుందని తెలిసి కూడా ఇలా ఎండకు పెట్టడం అంటే, బర్రెలు ఎండకు పెట్టకూడదు. దాన్ని బాధ చూడరు ఒకసారి ఎలా ఎగపోస్తుందో. అలా చేయకోకుండా మనకు షెడ్లు నిర్మిస్తే బర్రెల వరకైనా కనీసం బాగుంటది అనేది నా అభిప్రాయం. ఇక్కడ చూడండి ఇలా ఎగపోస్తే దున్నపోతు ఇది. అంటే గౌరంపగోట్లకు సంబంధించిన దున్నపోతు ఇలా ఎగపోసి ఒక్కోపారి ఇప్పుడంటే సమ్మర్ లో చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు వర్షాకాలం లేండి అంత హెవీ ఎండలు ఉండవు. సమ్మర్ లో చాలా కష్టం అయిపోతుంది. వీటికైతే వాటర్ పోసేసారు ఎండకి ఎగబోస్తుందని. చూడండి ఎలా ఉందో, చాలా హెవీగా ఉంటది. కొన్ని వాటిని అయితే అలా అలా కట్టేస్తారు. అంటే అది సొంతంగా రైతులు కట్టుకున్నవి ఇవి షేమ్యాలు. అంటే వాళ్ళ సొంత గేదెలు ఉంటాయి కనుక అవి పాడి పరిశ్రమకి సంబంధించిన చిన్న చిన్న దూడలతో వస్తాయి. వాటిని అలా ఎండకు పెట్టరు. ఎండకు పెట్టకోకుండా ఇలా నీడలు కట్టేస్తారు. కొన్ని ఫుల్గా ఈనే ఉంటాయి. చూపిస్తే చూడండి, ఇది ఫుల్గా ఈనేది. ఇంకా ఈనలేదు, ఫుల్గా కట్టేసింది అనమాట అది. అలాంటి వాటికి ఇలా ఇలా నిర్మిస్తారు. ఇలా నిర్మించే బదులు గవర్నమెంట్ ఏం చేయాలంటే, ఒక చిన్న చెరువు తీసుకొని ఒక రేకుల షెడ్ మాదిరి నిర్మించేస్తే రైతులకైనా బాగుంటుంది, పశుపక్షేతాలకి అంటే ఇక్కడ వచ్చే జీవాలకైనా అలాగే బర్రెలకైనా చాలా బాగుంటుంది. ఎండ దెబ్బ కొట్టకోకుండా ఉండటానికి. ఒకటే చాలా చాలా హెవీగా వచ్చేసి పశువులు. ఇంకా ఈరోజు మనము కొద్దిగా లేటుగా వచ్చేసాం. అంటే చూపిస్తే చూడండి, ఇక్కడైతే ఇలా పెట్టేశారు. ఇలా పెట్టేశారు. మొత్తం కూడా పడుకున్నాయి. ఒక్కొక్క ప్రైస్ వచ్చేసి 70,000 60,000 పైగా ఉంటుంది వీటి ప్రైజు. మొత్తం కూడా గౌరెంప. చిన్న గొర్రె పెద్ద పాప, అంటే చిన్న పాప పెద్ద గొర్రె, అదే అర్థం చేసుకోవాలి కొన్ని టాస్కులు. ఇదండి మనకు పెబ్బేరు మార్కెట్. అంటే పశువులకి జీవాలకి సంబంధించిన మార్కెట్ ఇది. మొత్తం కూడా మనకు ఆల్మోస్ట్ అన్ని దొరికేస్తాయి. మనకు కౌజు పిట్టలు కావచ్చు, గొర్రెలు మేకలు కావచ్చు, అలాగే ఇంకా మీరు జంగాలలో ఉంటారు చూసారా, మామూలుగా అంటే పొలాల గట్ల పైన ఏవైనా చిన్న చిన్న పట్టుకునేటివి, అలాంటి వాళ్ళకి సంబంధించిన ఇక్కడ ఒళ్ళలు కావచ్చు అన్ని కూడా దొరికేస్తాయి. కుండలు సామాగ్రి, పక్షులు దాపెట్టుకోవడానికి, అలాగే ఇలాంటి నాటుకోళ్ళు, ఇలా తాళ్ళు దొరికేస్తాయి. చాలా చాలా రకాలుగా ఇక్కడ బెల్టులు చూడండి, కుక్కలు కట్టే బెల్టులు, అంటే గొర్రెలు కాసే వాళ్ళు కుక్కలు కట్టుతారు చూడండి, అలాంటి బెల్టులు అవి. మొత్తం అన్ని రకాల బెల్టులు, చాలా సామాగ్రి మనకి మార్కెట్ లో దొరుకుతుంది. ఎండుమిర్చి, ఇక్కడ ఎండుమిర్చి కూడా దొరుకుతుంది. మార్కెట్ లో ఎంత రేట్ ఉందో మనకైతే తెలీదు. 250 అంట ఒక కేజీ. కిలో 250 రూపీస్ ఎండుమిర్చి. మార్కెట్ మొత్తం తిరగాలంటే ఒక మనకు 1 అవర్ టైం పడుతుంది. అంటే ఒక చూడ్డానికి తిరగాలంటే కూడా 1 అవర్ టైం పడుతుంది. మీరు మొత్తం మైకక మీరు మార్కెట్ మొత్తం తిరగాలంటే మనకు 1 అవర్ టైం పడుతుంది. అలా ఉంటుంది మార్కెట్ యార్డ్. అంటే ప్రతి శనివారం రోజు మాత్రమే, అది గుర్తుంచుకోండి. మిగతా రోజుల్లో ఉండరేమో నాకు తెలిసి. అంటే శనివారం ఒకటే అని తెలుసు, మిగతా రోజులు తెలీదు నాకు. అటు సైడ్ వెళ్ళిపోదాం.
కూరగాయలు కూడా వచ్చేస్తాయి ఇక్కడికి. చాలా చాలా కష్టపడిపోతున్నారు రా బాబు అందరూ. కూరగాయలు 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 ఇటు వెళ్ళిపోదాం, ఇటు వెళ్ళిపోదాం, మధ్య మధ్యలో వెళ్ళిపోకూడదు. ఇటు వెళ్ళిపోదాం, ఇటు వెళ్ళిపోదాం. ఇటు సైడ్కి వచ్చేసి మనకు ఎల్లిపాయలు, జీలకర్ర ఆవాలు, ఇంకా అల్లం, కొత్తిమీరలు అలాంటివి అనేసి ఇటు సైడ్ దొరికేస్తాయి. మనం అటు సైడ్ చూసేసాం కదా, అక్కడ దుప్పట్లు ఉన్నాయి, దుప్పట్ల దగ్గరికి వెళ్ళిపోదాం. అంటే గొర్రెలు కాసే వాళ్ళు ఎక్కువగా వినియోగిస్తారు చూడండి, అలాంటి దుప్పట్లు ఉంటాయి అన్నమాట. ఇందులో ఒక మినిమం కూడా కోట్లకు సంబంధించిన వ్యాపారం జరుగుతుంది ప్రతి శనివారం ఈ మార్కెట్లో. అది గుర్తుంచుకోండి. అంత ఈజీగా తీసి పడేయకండి. పెబ్బేరు మార్కెట్ యార్డ్ అంటే తెలంగాణకే పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టిన మార్కెట్ యార్డ్ ఇది. కానీ ఒకటి ఇష్యూ ఏమిటంటే, ఆ బర్రెలకు చూశారు కదా, ఆ బర్రెలకు ఒక చిన్న షెడ్ మాత్రం నిర్మిస్తే ఇంకా చాలా బాగుంటుంది. కోడి పిల్లలు వచ్చేసాయి, రకరకాల పిల్లలు ఉంటాయి ఇక్కడ. హలో వరల్డ్, మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, పెబ్బేర్ సంతలో ఇవి రకరకాల పెన్స్ వస్తాయి, కోడి పిల్లలు, చిక్స్ అంటారు వీటిని. అన్ని రకాల బ్రీడ్స్ దొరుకుతాయి మనకి ఇక్కడ. రేటు ఉన్నాయి రేవి. ఇక్కడ కూడా బయటకి ఎగిరిపోతుంది, ఎక్కడ్రా లోపల. దుప్పట్లు చూపించలేదు కదా, ఇక్కడ ఉంటాయి దుప్పట్లు. ఇంకోటి ఇవి చేపలకు సంబంధించిన వలలు అక్కడ కనిపిస్తున్నాయి కదా, వాళ్ళు కడుతున్నారు. చేపలు పట్టడానికి సంబంధించిన వలలు అవి దొరికేస్తాయి, అన్ని దొరికేస్తాయి. దుప్పట్లు అక్కడ కూడా అమ్మేస్తారు. ఇంకోటి కోడి పిల్లలు, ఎండకి ఆయాసం ఎగపోసానాయి. ఇలాంటివి ఉండకోకుండా మనకు ఏం చేయాలంటే, కనీసం రేకుల షెడ్ లాంటిదన్నా నిర్మించేస్తే గవర్నమెంట్ సబ్సిడీ అంటూ ఎలాంటిది అంటే వినియోగంపై, కొనుగోలుదారులపై దానిపై పెంచకపోయినా, ఇలాంటి పట్టలు కట్టుకునే దుస్థితి లేకోకుండా మనకు ఏదైనా ఒక మంచి అంటే ఇలా ఒక రేకుల షెడ్ మాదిరన్నా ఉంటే చాలా బాగుంటుంది. ఇక్కడ చాలా మంది ఉన్నారు కదా, ఏదో చూద్దాం అక్కడికి. ఇక్కడ ఏమిటి అంటే కుందేళ్ళు కూడా ఉంటాయి ఈ మార్కెట్లో. ఈ షెడ్లు ఉన్నాయి కదా, ఈ షెడ్లలో మనం పెంచుకోవడానికి ఏంటంటే పెంచుకోవడానికి తీసుకొని వెళ్ళొచ్చు, కోడి పుంజలు అలాంటివి. ఇక్కడ ఏంటంటే ఉన్నాయి చూద్దాం. ఏంటి లేరా బాబు, అన్ని పెద్ద పెద్ద కోళ్ళు ఉన్నాయి, జాతి కోళ్ళు ఇవి. రెండు 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 జతలు జతలుగా అమ్మేస్తారు, హోల్సేల్గా అమ్మేస్తారు. ఇక్కడ మార్కెట్కి సంబంధం లేదు, ఇది బయట వారికి అమ్మేస్తారు అట్లా. మనకు మహిళలు కూడా వచ్చేస్తారు ఇక్కడ అమ్మడానికి. చూడండి, ఇలాగా మహిళలు కూడా వచ్చేస్తారు చాలా మంది. ఈ అక్క వాళ్ళు కూడా వచ్చేసారు కోళ్ళు అమ్మడానికి. ఈ చేపల గాలాలు చెప్పాను కదా, ఈ మార్కెట్లో అన్ని లభిస్తాయని. ఈ కోళ్ళు చూడండి, కోళ్ళ గేజీలు ఇవి. ఇవి కంజులు పట్టుకోవడానికి వాడే వలలు. ఏంటి బ్రో? ఓకే బ్రో. బ్రో యూట్యూబ్ ఛానల్ ఆర్ఎల్ హెలో వరల్డ్ అర్నూలు, ఓకేనా? హలో వరల్డ్, మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, చాలా మంది అడుగుతారు, ఎందుకు బ్రో వీడియో ఎందుకు తీస్తున్నావు, ఎందుకు షూట్ చేస్తున్నావు అని. సమాధానం చెప్తాము చెప్పే వాళ్ళకు, అంటే ప్రతి ఒక్కరికి చెప్పాల్సిందే అడిగిన వాళ్ళకల్లా. చూడండి, మార్కెట్ వారంలో ఒక్కరోజు జరిగేది, కానీ కోట్లలో వ్యాపారం జరుగుతుంది. ఇంతకంటే నిదర్శనం మీకు చూపించలేనేమో. ఇంత అద్భుతమైన మార్కెట్ని నేను కూడా కల్లారా చూసేసాను. ఓకే డన్. హలో వాళ్ళు, ఇదండి మనకు పెబ్బేర్ వ్యవసాయ మార్కెట్. అంటే మనకు అన్ని రకాల పశువులు, అలాగే జీవాలు, కోళ్ళు, మేకలు ప్రతిదీ కూడా ఇక్కడ లభిస్తాయి. కుక్కలు కూడా, అంటే చిన్న చిన్న కుక్క పిల్లలను కూడా ఇక్కడ విక్రయిస్తారు అనమాట. అలాగే గొర్రెలు, మేకలు కూడా విక్రయిస్తారు. ప్రతి శనివారం రోజు మాత్రమే జరుగుతుంది. మనకు తెలంగాణలోనే ఫేమస్ మార్కెట్ ఇది. ప్రతి శనివారం మార్నింగ్ మనకు తెల్లవారుజామున 3 గంటలకు స్టార్ట్ అయితే రాత్రి 7 గంటల వరకు ఈ మార్కెట్ జరుగుతుంది. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, మొత్తం కూడా ఎండుమిర్చి, అలాగే ఇటు సైడ్ వచ్చేసి బర్రెలు ఉంటాయి. అటు సైడ్ అక్కడ ముందుకు వెళ్ళాలి, అక్కడ జీవాలు ఉంటాయి. ఒకటే ఈ వీడియోపై మీ ఫ్రెండ్ కామెంట్ చేయండి, మీరు ఎంతమంది
చూశారో ఈ మార్కెట్ ని కామెంట్ చేయండి. ఇప్పుడు దాకా లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. జై హింద్.